హాయ్ గైస్, వెల్కమ్ టు రాగ్బాష్ యూట్యూబ్ ఛానల్. ఏంటంటే మేము లొకేషన్ ఫోటో షూట్ కానీ వచ్చినాం. సాయి గాడు నేను చింటూ బ్రో వచ్చినాం. ఏంటంటే ఫోటో షూట్ కానీ నన్ను తీసుకొచ్చింది, కాకపోతే వాళ్ళు సిగరెట్ తీసుకొచ్చాను మీద తాగుతున్నారు. నన్ను పిల్లి కూడా విలువలే, నేను కూడా ఓన్ కూడా అలవాటు కూడా లేదు నాకు. ఏంటంటే ప్రతి రిబ్బాం కాల్ చేసి చెప్పబోతున్నా. ఏంటంటే ఆయన రియాక్ట్ ఎట్లయితే నాకు బాగా తెలుసు. ఆయన రియాక్ట్ని బట్టి వీళ్ళు ఇప్పుడు ఇంగి వాళ్ళు కావాలి ఇవాళ. ఎందుకంటే నన్ను అట్టి చేసి మీరు ఫోటో దిగుతారు, సిగరెట్ తాగుతారు, అన్ని చేస్తారు నాకు తెలుసు. కాకపోతే నాకు తెలియదైనా వాళ్ళు వాళ్ళు ఎత్తి వాళ్ళకి దిగుతారు చూడు. ఇవాళ నాకు దండి కోపం వస్తుంది దాని మీద. వీడకుండా పోయిన సుల్లియాలు పుంగి పుంగి వాళ్ళ కొట్టాలి అలా ఇలాగో. హలో, ఎక్కడమ్మా? ఫోన్ చేసావు నాకు బాగా చేయదని చెప్పిన. ఇది చిన్న పని ఉన్నది మామ. ఏంటంటే సాయి అన్న చింటి గాడు ఇట్లా ఫోటో షూట్ కానీ ఇటు రైస్ మిల్కే తీసుకొచ్చిండు. వాళ్ళు ఫోటో షూట్ అని మీద ఎక్కి సిగరెట్ తాగుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇటు రైస్ మిల్కే తీసుకొచ్చి ఫోటో షూట్ అని చెప్పి మీదకి ఎక్కి సిగరెట్ తాగుతున్నారు. అవును, నాకు ఇప్పుడే తెలిసింది. మీకు ఎక్కి సిగరెట్ తాగుతా నాకు అలవాట్లేదు కానీ. మీరు దండి లంగలు ఉన్నారా? నిజం చెప్తానా, మీరు నేను ఏమనుకున్నా కానీ మీరు పెద్ద ఉన్నారు. అట్లా కాదు మామ, నేను వచ్చినా కానీ వాళ్ళు ఫోటో షూట్ కన్నా వాళ్ళు వచ్చినా నేను రాకపోను. ఏమో రిసెంట్ పని అంటే వాళ్ళు ఎక్కడ చెప్పు ఫస్ట్ మీ లొకేషన్ పెట్టి నాకు. లొకేషన్ అంటే మరి క్రాస్ రోడ్ ఉన్న చూసినా, క్రాస్ నది దాని పక్క పంట ఒకటి లేదా మన పత్తి మిల్లు. ఒక వాట్సాప్ సెండ్ చేస్తారా మామ? లొకేషన్ ఏంటి ఇప్పుడు సెండ్ చేసేసిన రిక్ మామకు. వచ్చి నాకు ఇత్తు వాళ్ళకి తింటారు. నాకు అది ఎగ్జైట్మెంట్ ఇలా గుడ్డాలు ఉన్నది. వాళ్ళు నన్ను షూటింగ్ అని తీసుకొచ్చి కానీ ఏంటంటే ఇలా సింపుపడతారు. ఇవాళ రిక్ మామ రాని ఎట్లుంటుంది అంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ వీడియో అయితే. రిక్ మామ ఇప్పుడు రావాలి అంతే. రిక్ మామ వచ్చినా చూసుకోవాలి అది ఎట్లుంటుంది. అట్లా ఉన్న కోపం అంతా పోతుంది, నా మీద ఉన్న కోపం అంతా పోతుంది. ரொம்ப அம்சமா இருக்கீங்க. என்னமும் செயலும் நல்லா இருந்தா கண்ணம் பண்ணு மாதிரி ஐ அப்படி தேச சாயிரும்டா. నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు రాను. వాళ్ళే తీసుకొచ్చిన టైం అచ్చా గాయ చూడండి, నిజంగా చెప్తున్నా నేను మంచోళ్ళు మనోళ్ళు అని చెప్పేసి నేను అనుకుంటా. అట్లాంటిది మనం కూడా ఏం చేస్తాం. కాకపోతే నిజంగా చెప్తున్నా మన భయం అనేది మెల్లమెల్ల తగ్గుతుంది. ఇప్పుడు ఈడు ఎట్లా ఉంటది అన్న వేరే ఇచ్చి పడదు మాకు. నిజంగా గాయస్ నేను వీళ్ళని ఎంతో మంచోళ్ళు అనుకున్నా కానీ ఇంత లంగా వాడుకోవాలని చెప్పి నాకు తెలియదు గాయస్, నిజంగా చెప్తున్నా. మాత్రం వేరే లెవెల్ ఇప్పడైతే ఆల్మోస్ట్ నిజంగా గాయస్ వీళ్ళకి ఇప్పుడు చూడు ఎట్లా ఇస్తా అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఈ వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. మనం అయితే వెళ్దాం, వాళ్ళు ఏం చేస్తాలో చూద్దాం. ఇప్పుడు మనం ఎట్లా అనేది అసలు ఏం చేస్తాలో చూసిన తర్వాత నిజంగా నాకు కోపం వస్తే నేను కొట్టేస్తా. ఈసారి మాత్రం నిజంగా చెప్తున్నా, సాయి కానీ డైరెక్ట్ నేను క్షమించా. డైరెక్ట్ వేరే ఓకే ఓకే ఆయన ఈ లొకేషన్ మీకు ఎట్లా తెలిసిందిరా? అచ్చా
అచ్చా గాయస్ నిజంగా చెప్తున్నా, పెద్ద పెద్ద ఇది నేరాలు గోడలు చేసేటోళ్ళు ఉంటారు చూసినా, అట్లాంటి లొకేషన్ లా ఉన్నారు గాయస్ వీళ్ళు. వీళ్ళు డేంజర్ వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్తున్నా. లైట్ గా ఘోరంగా ఇంకోసారి నమ్మరాకుండా వీళ్ళకి మాత్రం వీళ్ళ ఏజ్ చేసే పనులకు అసలు సంబంధమే లేదు గాయస్. నేను కాదన్నా వాడే నాకు నేర్పిద్దామని తీసుకొచ్చింది. ఇక్కడ ఇక్కడ ఏం చేద్దాం? అన్న నేను కాదన్నా వాడే నాకు నేర్పిద్దామన్నాడన్నా. చూడండి బంద్ చేసి మొత్తం సిగరెట్ వద్దు బ్రో, అమ్మతోడు కాలుతుంది బ్రో. సిగరెట్ కలుద్దాం మరి తాగడం ఎందుకు? తప్పు చేసింది కాక మమ్మల్ని అంటే నువ్వు అసలు నిజంగా ఈ లొకేషన్ ఎవరు చెప్పింది మీకు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? మొత్తం వాళ్ళ అమ్మ నాన్న చెప్పి ఘోరంగా చెప్తా. ఇడికలు పడితే ఎవర్రా బాయ్ వెనక ముందు చూడదింక ఎగిరి తంతడు నువ్వేడవున్నా అసలే వదలడు బతుకు మీద ఆశ ఉంటే నువ్వే కనపడు అన్న రచ్చి కెమెరా ముఖం ఇప్పుడే ఫేమ్ సంపాదించుకున్నాడే ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? అరా ఇడు పెద్ద పూలు అయితే మీద పడితే ఇది ఇంకో రెండు అన్న రెచ్చిపోతే నీ పని చెడుగుడు పొగరున్న చిన్నోడు పొగిడేస్తే పడనోడు తెలుగు తంతడు నువ్వేడవున్నా అసలే వదలడు బతుకు మీద ఆశ ఉంటే నువ్వే కనపడు అన్న నువ్వేడవున్నా అసలే వదలడు బతుకు మీద ఆశ ఉంటే నువ్వే ఎవరన్నా బాధితుడు ఎలాంటి డేంజర్ ఇటు నుంచి రా చాలా దిగండి దిగు నువ్వు దిగురు రే ఇక్కడ రే బా సాటుకు దాక్కొని చూస్తామా అన్న వీడియో బంద్ చేయమని అన్న. సరే దిగు చూపెట్టుడే కావాలి మీద చూపెట్టాక లెక్క వెనక ముందు చూడదింక ఎగిరి తంతడు నువ్వేడవున్నా అసలే వదలడు. ఇప్పుడు ఎప్పుడు చెప్పు ఇంకోసారి మీరు ఇట్ట సిగరెట్లు తాగినట్టు నాకు కనబడ్డారని ఆశ ఉంటే నువ్వే కనపడు అన్న రెచ్చిపోతే నీ పని చెడుగుడు పొగరున్న చిన్నోడు పొగిడేస్తే పడనోడు తెలుగు నేల మీద చెయ్యేస్తే నిప్పులు కురిపిస్తాం మేము పెనలా వస్తాం తప్పులు కడిగేస్తాం వీలైతే నాకు ఇలా సిగరెట్ ముఖాలు దాసుకోక చెయ్యేస్తే నిప్పులు కురిపిస్తాం మేము పెనలా వస్తాం తప్పులు కడిగేస్తాం తప్పది దొరుకుతాయి
వీళ్ళని చంపేదా guys, నిజంగా చెప్తా. గాడు అట్లా అయిపోతారు. నా పేరు ముఖేష్ అవుతారు వీడు. వీళ్ళిద్దరినైతే నేను చంపేతా guys. తీసేస్తాడు వెనక ముందు చూడదింక ఎగిరి తంతడు నువ్వేడ ఉన్నా అసలే వదలడు బతుకు మీద ఆశ ఉంటడు తీసేస్తాడు వెనక ముందు చూడదింక ఎగిరి తంతడు నువ్వేడ ఉన్నా అసలే వదలడు బతుకు మీద ఆశ ఉంటడు ఉన్నది కదా మనం ఇప్పుడు ఈ వీడు అయిపోయాడు. బాగా చెప్పు ఇప్పుడు